క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క ఉచిత కృపలో ఈ రీతిగా ఈ సంవత్సరం కూడా మీతో ఉండడానికి ప్రభు మాకు కలగజేసిన మంచి వీలు అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మా టీం మెంబర్స్ మేము మీ మధ్యకి రావడం చాలా ధన్యకరం. మీ ప్రేమ మమ్మల్ని ఇలా తోడుకొని వచ్చిందని చెప్పాలి. పోయిన సంవత్సరం వచ్చాము, మరలా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ముందుకు డేట్స్ ఇవ్వాలని ఆశపడ్డాం. కానీ మరి పరీక్షలు, పరిణామాలు, పరిస్థితులు ఇవన్నీ ఉండడం ద్వారా చాలా మేము మీ మధ్యకు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయి. ఆ తర్వాత జూన్లోకి ఇలా మార్చబడింది. కనుక ఈ 3 దినాలు కూడా ప్రభువు నా మహిమార్థమై పిల్లల మధ్య పనిచేయడానికి, ప్రభువు ఈ బసాపురంలో బస్ చేయడానికి ప్రభువు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. చాలా దూరం, 14 గంటల ప్రయాణం మీ దగ్గర నుండి మా ఊరికి. ఇన్ని గంటలు ప్రయాణం చేసి మేము మీ మధ్యకు రావడానికి దేవుడు ఎంతో చక్కని కృప అనుగ్రహించాడు. దేవుని యొక్క ఉచిత కృపలో మరి మీతో ఉంటున్నాము. మరి రేపు ఎల్లుండి, అవతాల ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా మేము ఆదోనిలో మేము ఉంటాం. దేవుడు ఇచ్చిన బాధ్యతల్లో భాగంగా ముందుగా నిర్ణయించబడి ప్రార్థించిన రీతిగా మేము ఈ యొక్క క్యాంప్స్ని ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఈ రాత్రి ఒక మంచి విషయాన్ని నేను మీతో ముచ్చటిస్తాను. లేఖనాల ఆధారంగా మనము చాలా విషయాలు మొట్టమొదటి రోజు నుండి కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో నుండి మీకు కొన్ని విషయాల్ని నేను మీతో ముచ్చటిస్తాను. దయచేసి లేఖనాలు ఉన్నవారు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి లేఖనాలు ఉన్నవారు చూడండి. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన యొక్క దైవ శక్తి జీవానికి, భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మొదటి వచనం. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడైన సీమోను పేతురు, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం నీ యొక్క పిల్లలు, నిలవబడిన దాసుడు నీ దాసుడు, వాక్యము నీది. మీరు మా అందరితో మాట్లాడే దేవుడవు. మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే మాకు క్షేమం కలుగుతుంది, జీవము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది, చైతన్యం కలుగుతుంది, మనోవికాసం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. మీరు మా అందరితో మాట్లాడండి. నిలవబడిన నీ దాసుడు వట్టివాడని ఒప్పుకుంటున్నాడు, మంటి ఘటమని ఒప్పుకుంటున్నాడు. ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యం ఉంచండి, సిలువ చోటును మరుగుపరచండి, పెదవులపై దయారసం ఉంచండి, నీ ప్రత్యక్షత అనుగ్రహించండి. ఆత్మలు ఉజ్జీవింపబడ్డానికి, సంఘం క్షమాభివృద్ధి పొందడానికి, నీ నామానికి మహిమ కలగడానికి మీరే మాట్లాడండి. మీకే అప్పగించుకుంటూ నీ ఆత్మీయ స్పర్శ మాకు అనుగ్రహించండి. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పేతురు 2 పత్రికలు రాశాడు. 2వ పత్రిక ఇంకా తాను కొద్ది రోజుల్లో చచ్చిపోతాడనగా పేతురు తన 2వ పత్రిక రాశాడు. క్రీస్తు శకం 68వ సంవత్సరం అది.
క్రీస్తు శకం 68లో పేతురు ఈ పత్రిక తను మరణించడానికి ముందు రాశాడు. నీరో చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పేతురు ఎక్కడ కనపడితే అక్కడ తీసుకొచ్చేంట్రా, సిలివేసి చంపేద్దాం అని ప్రకటించిన రోజులు. ఆ రోజుల్లో అబద్ధ బోధలు అనేకమైన విస్తరించున్నప్పుడు, తప్పుడు నిర్ణయాలు సంఘం తీసుకుంటున్నప్పుడు, నీతిమాలిన మనుషులు పెరిగిపోతున్నప్పుడు వాటిని ఖండించడానికి ఈ పత్రిక రాశాడు. పేతురు చాలా అద్భుతమైన శిష్యుడు. కొత్త నిబంధన మొత్తంలో అపోస్తలుల అందరి పేర్లు కలిపితే 142 సార్లు ఉంది. అందరి పేర్లు కలిపితే. పౌలుని వేరు చేస్తే 162 సార్లు ఉంది. కానీ పేతురు పేరు 210 సార్లు ఉంది. ఎందుకు అలా ఉందంటే, పేతురు దేవునితో ఎక్కువగా దగ్గరగా ఉండి అన్ని విషయాలలో పేతురు జోక్యం చేసుకునేవాడు, తెలుసుకోవాలని ఇష్టపడేవాడు. అందుకని ప్రతి దాంట్లో చొరవ ఎక్కువ. మన భాషలో పేతుర్ని దుడుకు పేతురు అని పిలిచేవాళ్ళం. కానీ పేతురు యేసు ప్రభు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత బలీయమైన దేవుని యొక్క శిష్యుడిగా, చాలా అద్భుతమైన దైవ శిష్యుడిగా పేతురు బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్ముడి కోసం ఎదురు చూశాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడిని పొందాడు. అంతే, ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఒక పుట్టిన దగ్గర నుండి కుంటివాడైన ఒకరిని నజరేయుడైన యేసు నామములో లేచి నడువనని వాడి చెయ్యి పట్టుకొని లేపితే లేచి నిలబడ్డాడు. పేతురు అంత శక్తిని పొందాడు. 4వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతుంటే అస్సలు ఏంటి ఆ జ్ఞానం ఎక్కడిది అని ఆశ్చర్యపోయారు. 5వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాలు అబద్ధం ఆడితే ఆత్మల వివేచనతో, ఎందుకు అబద్ధం ఆడుతున్నారు మీరు, పరిశుద్ధాత్మని ఎందుకు శోధిస్తున్నారు మీరు అని వాళ్ళ అవినీతిని ఎండగట్టి, నీతిగా బతకటం చేతకాకపోతే ఎందుకు మీరు సంఘంలో అని వాళ్ళని శపిస్తే దెబ్బకి అక్కడ చచ్చిపోయారు ఇద్దరు. 5వ అధ్యాయంలో పేతురు నడిచి వెళ్తుంటే అతని నీడబడి చాలామంది బాగుపడ్డారు. అంటే పేతురు ఎంత ప్రభావం పొందాడు యేసయ్యతో. పౌలు గొప్ప దండయాత్రలు చేశాడంటే వేరు, పేతురు దండయాత్రలు చేశాడు. సమరయ వైపుకు దండయాత్ర, కైసరే వైపుకు దండయాత్ర, అంతియొకే వైపుకు దండయాత్ర, అద్భుతమైన దండయాత్రలు చేసి అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించాడు. పేతురు జీవితంలో మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. పేతురు ఈ 2వ పత్రిక 1వ అధ్యాయం అంతా క్రైస్తవులు కలిగి ఉండాల్సిన గుణాలేంటి, ఆ గుణాల గురించి చెప్పాడు. 2వ అధ్యాయం అంతా, ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా నీతిగా బతకండి, నీతిగా బతకండి. నీతి అంటే ఏంటి అని 2వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పాడు. 3వ అధ్యాయంలో రాకడ గురించి ఎలా మనం ఎదురు చూడాలి అని చెప్పాడు. ఈ రాత్రి నేను ఇందులో ఒక్క మాటని నేను తీసుకొని మీతో ముచ్చటిస్తా. 2వ అధ్యాయంలో నీతిని గురించి చెప్పాడు. నీతి, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. నీతి అంటే అసలు అర్థం ఏంటి? సంఘం నీతితో బతకాలంట.
లేకపోతే దేవుడు ఊరుకోడు. అంతే. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టు బతకడం నీతి అంటే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం చదివితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం ఏమనుంది అక్కడ? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకుంటే అప్పుడు అది నీతి. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం అంతే. సంఘంలో నీతి ఉండాలి. దేవుడు మనలందరినీ నీతిమంతులుగా చేయడం కోసం సిలువలో రక్తం కార్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడైన దేవుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చి కార్యం చేశాడంటే రక్తం కార్చి ఆ రక్తంతో మనల్ని నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే యేసయ్య రక్తం కార్చకపోతే మనలో ఆ నీతిమత్వం లేదు. నీతి అంటే సరిగ్గా నడవడం. రే నీతిమాలినోడా అంటాం. నీతిమాలినోడు అంటే అర్థం ఏంటంటే సరిగ్గా నడవట్లేదాడు. నీతి లేనివాడు కోతి కంటే పాడు అని రాశారు కవులు. నీతి లేనివాడంట కోతి కంటే చండాలుడంట. ఎందుకు కోతిని పోల్చారో తెలుసా? కోతి తిన్నగుండదు, అసలే అది కోతి, దానికి ముళ్ళు గుచ్చుకుందంట. అసలే గొంతులేస్తుంటుంది, ఇంకా ముళ్ళు గుచ్చుకుంటే ఇంకా ఎక్కువ గొంతులేస్తుంది. అలిసిపోయి కళ్ళు తాగిందంట. అసలే ముళ్ళు గుచ్చుకుందే, అది కోతి, అది మళ్ళీ కళ్ళు తాగితే ఇంకెలా ఉంటుందిక. కనుక మనవాళ్ళు చెప్తూ ఉంటారు, రే ఆ నీతి మాలిన పనులేంటిరా అని. నీతి లేకపోవడాన్నే పాపం అంటారు. అంటే సరిగ్గా నడవలేదనుకుని అదే పాపం. నీతి లేకపోవడాన్ని దుర్నీతి అంటారు. దుర్నీతి. బైబిల్లో పాపానికి నిర్వచనాల్లో అది కూడా ఒకటే. దుర్నీతి పాపము. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను మొదటి పత్రిక 5:17, సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం. కనుక మీరు ఏం చేయాలి? ఇప్పుడు నీతిని సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. నీతిగా ఉండడానికి మీరు సిద్ధపడాలి. నీతిగా ఉండాలి, అంతే. దేవుడు కోరుకున్నదే. కనుక మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఎందుకంటే ఉచితంగా అని ఉంటుంది. రోమాపత్రిక 3:24లో రాస్తాడు. రోమాపత్రిక 3:24లో ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. నువ్వేదో జపాలు చేసి తపాలు చేసి ఉపవాసాలు చేసి ఏయో ఆ యెరూషలేము చుట్టూ 3 సార్లు తిరిగి వచ్చినందుకు కాదు. ఉచితంగా తన రక్తాన్ని కార్చి ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. నువ్వు నీ స్థితిని ఒప్పుకున్నప్పుడు నీతిమంతుడు అవుతావు. నువ్వు నీ స్థితిని దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అయితే ఆ నీతిని కాపాడుకోవాలి. నువ్వు నీతిని కాపాడుకోవాలి. కనుక మన జీవితాలలో నీతిని ఎలా కాపాడుకోవాలో ఈ రాత్రి నేను మీకు తెలియజెప్తా. నీతి ఇచ్చేది దేవుడని తెలుసుకోండి. ముందు సరిగ్గా నడిపించేది దేవుడని తెలుసుకోండి. ఆయన చెప్పాడు, ఇదిగో నేను మార్గంలో నడిపిస్తానన్నాడు. నడిపిస్తాడు. ఆయనే నీతిని ఇచ్చేవాడు. కీర్తనాకారుడు 24వ కీర్తన 24వ కీర్తన చూడండి, 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఎవడైతే దేవుని నమ్ముకుంటాడో, ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో, దేవుడు వాడిని ఆశీర్వదించి నీతిమత్వాన్ని ఇస్తాడంట. నీతిమత్వం అంటే సరిగ్గా నడుస్తాడు. అంటే మనం సరిగ్గా నడవట్లేదంటే అర్థం
నీతి లేని వాళ్ళమని అర్థం తెలుసుకోవాలి. కనుక మన జీవితాలలో ఒక నీతిని స్థాపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఈ లోకంలో నీతి చెప్పడానికి ఎవడు రాలా, అర్థమైందా? నీతి చెప్పడానికి రాలా, అవమానపరచడానికి వచ్చారు. తప్పు చేసిన వాళ్ళని చంపేయటానికి వచ్చారు. కానీ మనలో నీతి పెంచి మనల్ని నీతిగా బతకడానికి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చినాడు ఎవడం లేడు. స్కూల్లో టీచర్ ఒకడిని గమనిస్తూ ఉంది. పాఠం వింటున్నాడు, ఈ లోపల ఆడికి నిక్కర జారిపోతుంది. నిక్కర జారిపోతే ఇలా లాక్కుంటున్నాడు. మళ్ళీ పాఠంలో నిమగ్నం అవుతున్నాడు, ఈ లోపల మళ్ళీ నిక్కర జారిపోతుంది. ఇలా లాక్కుంటమే సరిపోతుంది. టీచర్ అండ్ ఒకసారి చూసి, ఎరా మీ అమ్మా నాన్నలకు బుద్ధి లేదంటారా, నీకన్నా బుద్ధి లేదంటారా, అసలు ఒక గుండి ఎందుకు కొట్టకూడదురా, అసలు గుండి లేని దాన్ని నువ్వు ఎందుకు వేసుకొచ్చావురా అని టీచర్ తెగదిట్టేస్తుంది. సరే పాఠం అయిపోయింది, వర్క్ ఇచ్చింది, కూర్చున్న తర్వాత ఆ పక్కోడు ఇలాగ అన్నాడు, ఎరా టీచరు అలాగ అన్ని తిట్లు తిట్టింది, నిక్కర ఎలా ఆగుద్దో చెప్పలేదేంట్రా అన్నాడు. జారిపోతున్న నిక్కర ఒరే మొలతాడెట్టుకోరా అది చెప్పట్లా టీచరు. వాళ్ళ అమ్మని తిట్టి, ఆడిని తిట్టి, ఆడి బతుకుని తిట్టి తిట్టడమే సరిపోయింది. నీతి అంటే ఏంటంటే ఆ నిక్కర ఆగటానికి కోసం రే మొలతాడు పైన వేసుకోరా, లేకపోతే రే నేను మొలతాడు తెప్పిస్తానని తెప్పించి ఆడి ఉంగటాలకు అన్నిటికీ ఆ మొలతాడు కట్టి, అది నీతి అంటే. మంచి నేర్పి నీతి నేర్పేవాడు లేని రోజుల్లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినోళ్ళయ్యారు అని చెప్పింది బైబిల్. రోమాపత్రిక 3:11 నుండి. పయో ముఖ విషకుంభం, పయోస్ అంటే పాలు పోసిన కుండలాగా ఉన్నారంట. పాలు పోసిన కుండలో పైకి ఆ పాలు కనపడుతున్నాయి, కానీ లోపలంతా విషకుంభం. కనుక మనుషులు లోపల పాపంతో పైనే మరి తేనె పూసిన కత్తుల్లాగా, వారి గొంతుకు తెరిచిన సమాధి అలా ఉన్నారంట. దేవుడు అందుకే నీతిమంతుడుగా ఈ లోకానికి వచ్చి నీతిని ఇవ్వడానికి వచ్చాడు. ఎవడైతే పాపాలు ఒప్పుకుంటాడో, ఎవడైతే దేవుణ్ణి నువ్వు నాకు కావాలనైనా అని అంటాడో, అలాంటి వాడికి దేవుడు తన రక్తంతో కడిగి నీతిమత్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది అనుకోవచ్చు, ఈ లోకంలో నీతులు చెప్పడానికి బోళ్ళంతమంది వచ్చారు. నీతి శతకాలు అని ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడండి. నీతి శతకాలు ఏ శతకాలండి? మళ్ళీ చెప్పండి. చాలామంది నీతి శతకాలు రాశారు, నువ్వు రాయొచ్చు, నేను రాయొచ్చు, కానీ మన బతుకు ఎలా ఉంది? శ్రీశ్రీ గారు సిప్రాలి ఇలాంటి పుస్తకాలు, శ్రీశ్రీ మువ్వలు, ప్రాస క్రీడలు, లిమరుక్కులు, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి ఇలాంటి తెగరాసేశాడు. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పొందుల వలె అని రాత్తండ్రే, ఎత్తండి హెయిర్ జెండా అనేవాళ్ళు అనమాట. అలాంటి శ్రీశ్రీని అడిగారు, ఏమంటే మీరు నీతి కబుర్లు తెగరాసేస్తున్నారు, కానీ సాయంత్రం చూస్తే మీరు మందులు ఆగుతున్నారు, ఇది తాగుతున్నారు ఏంటని అడిగారు. అంటే నీతి కబుర్లు పుస్తకాలు చితక రాసేయచ్చు, సాయంత్రం కల్లా ఇది లాగేస్తున్నాం, ఇది తాగేస్తున్నాం ఏంటి బాబు అని అడిగితే శ్రీశ్రీ గారు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మేము మైలురాళ్ళమయ్యా, మైలురాళ్ళు. మైలు రాయి ఎంత దూరం ఉంటుందో చెప్పుద్ది తప్ప నీతో పాటు వస్తుందా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? నీతంటే ఇదిరా, ఇదంటే ఇదిరా అని చెప్పేవాళ్ళమే తప్ప నీతో పాటు రారాబాయ్ నేను నీతంటే ఏంటో చెప్తా, నన్ను వెంబడించు, నా మార్గంలో నువ్వు నడువు అని చెప్పినోడు మేం కదా అన్నాడు. అలా చెప్పినోడు ఒకే ఒక వ్యక్తి, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను చెప్తా నీతంటే ఏంటో, నీతి మార్గంలో నేను నడిపిస్తా చెప్పాడైనా. నువ్వు ఎలా నడవాలో నేను నీకు బోధిస్తా. 32వ కీర్తన 8వ చరణం.
32:8 ఐ విల్ టీచ్ యూ, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాడంట. ఆయన నీతి అంటే ఏంటో చెప్తాడంట. భారతదేశంలో మిషనరీలు నీతిని చెప్పడానికి వచ్చారు, నీతి చెప్పడానికి. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు సతీ సహగమనం చాలా భయంకరంగా ఉంది. ఆ కలకత్తా ప్రాంతంలో భర్త చచ్చిపోతే భార్యను బలవంతంగా తీసుకెళ్ళి చితి మీద పడుకోబెట్టేసి తగలబెట్టేస్తున్నారు. విలియం కేరీ చాలా వాటిని ఆపబోయాడు. విలియం కేరీని బయటికి ఈడ్చుకొచ్చేశారు చాలా చోట్ల, నువ్వు కలగజేసుకోకో అనని. విలియం కేరీ దాని మీద ఉద్యమం ప్రారంభిస్తున్న టైంలో రాజా రామ్మోహన్ రావు గారి యొక్క అన్నయ్య గారు చచ్చిపోయాడు. రాజా రామ్మోహన్ రావు అన్నయ్య చచ్చిపోతే వాళ్ళ వదిన్ని తీసుకెళ్ళి ఆ చిత్తులో పెడుతున్నప్పుడు రాజా రామ్మోహన్ రావుకి బాధ కలిగింది. ముందు ఆ విషయాన్ని, ఆ ఉద్యమాన్ని స్థాపించింది విలియం కేరీ. మీరు చరిత్ర చదివితే 6 నెలల తర్వాత జరిగిన సంఘటన ఇది. ఆ ఉద్యమంలో విలియం కేరీ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ, నీతి అంటే ఇది, భర్త చచ్చిపోతే భార్యని అందులో తగలబెట్టడం ఏంటి అని ఆ ఉద్యమాన్ని లేపుతున్నప్పుడు, సొంత అన్నయ్య విషయంలో అది జరిగినప్పుడు నో, అలా జరగటానికి వీల్లేదు అనని తాను కూడా రంగంలోకి దిగి సతీ సహగమనానికి విలియం కేరీతో పాటు పోరాడాడు. మనం ఎవరైనా సతీ సహగమనం అంటే వెంటనే రాజా రామ్మోహన్ రాయ్ అన్నాం. చరిత్ర చదివితే ఆశ్చర్యం కలుగుతుంది ఎలాంటి విషయాలు. మిషనరీలు నీతిని బోధించడానికి వచ్చారు. నీతి అంటే దేవుని యొక్క సన్మార్గం, నీతి అంటే రైట్ చూస్నెస్, రైట్ పాత్, సరిగ్గా నడవడం. అందుకనే పేతురు ఇక్కడ ఆ నీతికి సంబంధించిన విషయాలు రాస్తున్నాడు. నీతి. నేను రాజమండ్రిలో ఒక కాలనీ ఉంది. రాజమండ్రిలో ఒక కాలనీ. ఆ కాలనీలో 70 ఇళ్ళు ఉంటాయి అంతే. ఆ 70 ఇళ్ళకి ఒక పోలీస్ స్టేషను, ఆ 70 ఇళ్ళకి ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక రైటరు, 2 కానిస్టేబుళ్ళు ఉన్నారు. ఏంటంటే ఆ కాలనీ సెటిల్మెంట్ దొంగలు. ఒక దైవజనుడు సియోన్ కుమార్ గారు అని పాల్సన్ గారు, మనం ఇక్కడ మీటింగులు పెట్టాలా ఈ దొంగలకే అన్నాడు. అన్నీ ఆలోచించుకొని నేను చెప్తున్నాను, మీరు ప్రసంగం చేస్తారా, నాతో పాటు ఉంటారా, ఓకే రెడీ నేను అన్నాను. నేను ఆ దొంగలకి అక్కడ మీటింగ్ పెట్టారు. వాళ్ళంతా దొంగలే. ఏ అంశం మాట్లాడతారంటే నీతి మాట్లాడతానన్నా నేను. నీతి ప్రసంగం అయింది. ఆ రాత్రి ప్రసంగం అయిన తర్వాత తెల్లారి మమ్మల్ని ఒక ఆమె టిఫిన్కి పిలిచింది. ఆమె జేబులు కొట్టే రమణమ్మ. మీరు ఏ పోలీస్ స్టేషన్లో అడిగినా జేబులు కొట్టే రమణమ్మ గురించి చెప్తారు. ఎక్కడైనా ఆమె పేరు ఉంటుంది అన్నమాట. ఆమె భోజనానికి పిలిచింది, అదే టిఫిన్కి. టిఫిన్ పెట్టింది. అయిన తర్వాత ప్రార్థన చేస్తామమ్మా. దేని గురించి ప్రార్థన చేయాలి అంటే ఆమె చెప్పింది, మా వాళ్ళు లైన్కి వెళ్ళారు, మా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అందే. లైన్కి వెళ్ళారంటే ఏంటో తెలుసా? దొంగతనానికి వెళ్ళారు వాళ్ళంతా. ఇప్పుడు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయాలంట. ఏమని? అయ్యా వీళ్ళు దొంగతనం చక్కగా జరిగేలా చేయి, వాళ్ళు నిద్రపోయేవాళ్ళు గాఢ నిద్ర వచ్చేలా చేయి, పని పూర్తి అయ్యేదాకా లేకుండా చేయి, ఒకవేళ లేచిన వీళ్ళు దొరకకుండా చేయి, ఒంటికి రాసుకున్న ఆమదం ఆరిపోయే లోపల దొంగతనం పూర్తి అయ్యేలా చేయి అని చేయనా? నేను అన్నాను వెంటనే, అమ్మా రమణమ్మ నేను అలా చేయకూడదమ్మా అన్నా. మరి టిఫిన్ ఎందుకు తిన్నావు అంది. చాలా బాధ కలిగింది. తినేసాం, కక్కలేం కదా. ఇక ఆమెకి చెప్పే అప్పుడు, అమ్మా దేవుడు మంచి విషయాల్లోనే ఆమెనంటాడు, నీతిదాయకమైన విషయాల్లోనే ఆమెనంటాడు. బైబిల్లో చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరని యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగా రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు, ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. నీతి మంచి విషయాలలోనే ఆమెనంటాడు. నేను వాళ్ళని వెళ్ళి ఇరగబాదేస్తాను నాయనా, నువ్వు కృప దయచేయంటే నో, ఆమెను అండాయన. ఆడికి ద్రోహం చేస్తాను నాయనా, వీడికి ఇది ఇలా చేస్తాను నాయనా అని మంచి విషయాలలోనే దేవుడు ఆమెను అంటాడమ్మా. ప్రియులరా, దేవుని యొక్క కృపను బట్టి జేబులు కొట్టే రమణమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది ఆ 3 రోజుల కూటంలో. ఎంత ఆశ్చర్యమో తెలుసా, తన 2 కొడుకుల్ని ఒరిస్సా దొంగలకి అమ్మేసింది. వాళ్ళు సంవత్సరానికి 2 మీద 20 లక్షలు ఇస్తారు ఈమెకి. ఆ 2 కొడుకుల్ని దొంగతనంలో వాడుకుంటారన్నమాట. వాళ్ళు అంత బాధ్యత వాళ్ళదే, ఫుల్ దొంగతనాలు చేయిస్తారనమాట. అలాంటిది ఈమె రక్షణ పొంది, ఈమె బాప్తిసం తీసుకొని, ఈమె ఆ ప్రాంతంలో మంచి పునాదిగా ఉండి తన పొలం అమ్మేసి ముందు ఒక కొడుకుని విడిపించుకుంది. కొడుకుని తీసుకెళ్తారంటే ఒప్పుకోలేదు వాళ్ళు. 10 లక్షలు మీకు ఇస్తున్నా, నువ్వు 10 లక్షలు మాకు ఇస్తే నీ కొడుకుని పంపుతావని పొలం అమ్మి ఒక కొడుకుని తెచ్చేసుకుంది. చిన్న కొట్టు పెట్టుకొని చక్కగా నీతిగా బతుకుతుంది. అది జరిగిన 3 సంవత్సరాలలో 2వ కొడుకును కూడా, మొన్న జనవరికి 2వ కొడుకును కూడా విడిపించుకుంది. ఏంటంటే నీతి, సరిగ్గా నడవడం. ఈ పనికి మాలిన ఇలాంటి వృత్తిలో నేను ఇక ఉండను, మా పితరుల నుండి వస్తున్న వృత్తి కావచ్చు, నీతిగా బతుకుతా. ఈ నీతి సత్యంతో కూడుకుని ఉంటుంది. నేను నీతితోనే బతుకుతున్నాను అంటే కుదరదు, అందులో సత్యం ఉండాలి. 45వ కీర్తన 4వ చరణం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి వచ్చావు నాయనా. బా రాజా, రాజు అయిన నీ గురించి పాట పాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. కౌరవ కుమారులు పాట పాడుతున్నారు. సత్యము నీతితో కూడిన, అంటే సత్యము వినయముతో కూడిన నీతి. అంటే నువ్వు సరిగ్గా నడుస్తున్నావంటే అందులో సత్యం ఉంది, అందులో వినయం ఉంది. సత్యము వినయముతో కూడిన నీతి. నీ నీతిగానే ఉన్నాను అని నువ్వు నోటుతో అంటే సరిపోదు. ఈ నీతిలో మనకు సత్యం కనబడాలి, ఈ నీతిలో మనకి వినయం కనబడాలి. అది నువ్వు సరిగ్గా నడుస్తున్నావని. ఒక పక్కన బూతులు ఆడుకుంటూ, ఒక పక్కన లోకంలో కలిసిపోయి లోకస్తుల్లాగా ఉండి, ఇండినిండా సినిమాలు, సినిమా పాటలు మోగుతూ, సెల్ ఫోన్ నిండా పనికిమాలినట్లని పెట్టుకొని నేను నీతిమంతుణ్ణి అని అనకూడదు. నీ నీతిని ఇప్పుడు టెస్ట్ చేయడానికి 3 విషయాలు పేతురు రాశాడు. ఆ 3 ఈ రాత్రి చెప్పాలి. నీ నీతి ఏ స్టేజ్లో ఉంది? 3 స్టేజ్లు చూపించాడనమాట. నీతికి మూలమైన నమూనాలు, నీతిని 3 కేటగిరీల్లో చూపించాడు. నీతిగా ఎవరున్నారు? నీతిగా బతకటానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరున్నారు? నీతి మాలిన వాళ్ళు ఎలా ఉంటారు? ఈ 3 చెప్పాడు. మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోవాలి. నేను ఎవరిని అంటలా, అద్దం మీ ముందు పెడుతున్నా, అర్థం చెప్పుద్ది. అద్దంలో సరిగ్గా చూసుకుంటే ముఖం కనపడుద్ది. నీ ముఖం మీద మసి ఉందనుకోండి, అద్దం అలా చూపెట్టింది అనుకోండి, అద్దాన్ని రుద్దుతాడండి ఎవడన్నా? అద్దాన్ని రుద్దుతాడా? ముఖం మీద ఉన్న మసి రుద్దుకుంటాడా? చెప్పరేంటండి? మరి బైబిల్ చెబుతుంటే బైబిల్ని కాల్చేస్తున్నారేంటి వాళ్ళు? చర్చి నీతి చెబుతుంటే చర్చిలను కూల్చేస్తున్నారేంటి వాళ్ళు? దేవుడు మాట ఇది అని అంటుంటే వాళ్ళని చంపేస్తున్నారేంటి? ఇదే అర్థం కాని విషయం. నీతిమత్వంగా యేసయ్య బతికాడు. నేను నీతిమంతుణ్ణి అని తను తాను నిరూపించుకున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక నీతి అంటే అర్థం రాశాడు అక్కడ. ఆయన నీతి అంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినోడు. అలాంటి నీతి కలిగినోడు సరిపోయినోడు.
నువ్వు ఎవరిని నమ్ముకున్నా సరే, నీతుందా లేదా దాన్ని చూసి స్నేహం చేయి, నీతుందా లేదా దాన్ని చూసి ఆరాధన చేయి, నీతుందా లేదా అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకో. నీతే కావలసింది మనకి. ప్రతి జాతికి కూడా నీతి ఉండాలి. నీతి లేని జాతి ఎందుకురా అని తిట్టారు. నీతి మొత్తం ఉండాలి. అందుకోసం పేతురు అంటున్నాడు, నీతి అంటే మహాత్మా గాంధీ గారిని అడిగారు ఒకసారి, ఏమండి గాంధీ గారు, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని మంచి పుస్తకం రాశాడు గాంధీ గారు, సత్యంతో ఉన్న అనుభవాలని. అందులో ఒక సంఘటన, నీతి అంటే ఏంటి సార్ గాంధీ గారు మీరు చెప్పండి అంటే, గాంధీ గారు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మనకు చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని జయించడమే నీతి అన్నాడు. కోరికల్ని జయించడమే నీతి. కరెక్టే. మరి కోరికల్ని జయించగలమా మనం? జయించట్లా. సొరసొరలు ఆడిపోతుంది, వెళ్ళి సొక్కేసేసుకుంటున్నాడు వాడు. అదంతా ఒళ్ళంతా అదో రకంగా కంపరం వచ్చేస్తుంది. నాలిక కింద ఇలా నలిపి, ఇలా ఊది, ఇలా పెట్టి నాలిక కింద పెట్టేసుకుంటున్నాడు వాడు. చేతులు బురబురలు ఆడిపోతున్నాయి, వెంటనే సెల్ ఫోన్ తీసి చూసేసుకుంటున్నారు. కళ్ళు జిరజిరలు ఆడిపోతున్నాయి, అందుకని అవి చూసుకోపోతుంటే, ఆ టీవీలు ఆ సీరియల్స్ చూడకపోతుంటే కళ్ళు వాపొచ్చేస్తుంది వాళ్ళకి. మరి దాని నుండి ఎందుకు ఆపలేకపోతున్నారు? అందుకు దేవుడు కావాల్సి వచ్చింది, దేవుడు రావాల్సి వచ్చింది. దేవుడు ఆత్మ లేకపోతే, దేవుడి యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉండకపోతే నువ్వు కంట్రోల్ కాలేవు, నీతిగా బతకలేవు. దేవుడు వస్తే, దేవుడు ఆత్మ లోపలికి వస్తే అప్పుడు ఒళ్ళు దగ్గరలో ఉంటుంది అన్నమాట. దుర్నీతి వైపు వెళ్లకుండా నీతి సాధనాలుగా శరీరాలు మార్చబడతాయి. పరిశుద్ధాత్ముడి చేత, దేవుని రక్తం చేత. చదువుతారా? రోమాపత్రిక 6వ అధ్యాయం 12. మీరు శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరాన్ని పాపానికి ఏలనివ్వకండి. మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా, అంటే నీతి మాలినాట్లకి మీ శరీరాలు అప్పగించకండి, పనికి మాలినాట్లని తాగడానికి కోసం. అందుకనే నీతి కోసం పేతురు, అందుకని పిల్లలకి ఆ పాట నేర్పాము. పేతురుని అడిగారంట ఆ చుట్టుపక్కల వాళ్ళు, పేతురన్నా ఆ వల ఎందుకు వదిలేసావయ్యా నువ్వు, చేపలు పట్టడం ఎందుకు మానేసావయ్యా నువ్వు అని అడిగారంట. దానికి మా పిల్లలు జవాబు చెప్తున్నారు ఒక పాట రూపంలో. పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా, పొద్దస్తమానమో చేపలు పట్టాడు, పొద్దస్తమానమో చేపలు పట్టాడు, యేసు వెంట వెళ్ళావెందుకన్నా పేతురన్నా, పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా. ఎందుకు వదిలేవయ్యా నువ్వు? ఏమి నీతి సంపాదించావు? పేతురు ఏం జవాబు చెప్పాడు? పాపాలని క్షమించి శిష్యుల్ని చేసిండు, ఆహా ఓహో, మనుషుల్ని పట్టేటి జాలర్లు చేసిండు, ఆహా ఓహో, పరలోక మార్గము తానని చెప్పిండు, ఆహా ఓహో, గొర్రెల్ని మేపి కాయమని చెప్పిండు, 100 రెట్లు ఫలము మనకాని చెప్పిండు, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు పేతురన్నా, పేతురన్నా పేతురన్నా వలలెందుకు వదిలావు ఎందుకు వదిలేవయ్యా? నీతి కోసం. ఏమి నీతి సంపాదించావయ్యా పేతురు అంటే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో పాపాలని క్షమించి మమ్మల్ని శిష్యుల్ని చేశాడయ్యా. పాపాలని క్షమించేవాడు ఎవడు లేడు, పాపాలను చూసి ఏడిపించేవాళ్ళు ఉన్నారు. తెలుసా? ఒక గ్రీకు కథ చదివాను నేను. ఆ కథ చదువుతున్నప్పుడు అనిపించింది ఈ లోకంలో కూడా అలాంటివే జరుగుతాయి అని. 2 ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తుంటారు. ఇది గ్రీక్ స్టోరీ అనమాట. 2 ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే ఒక పొదలో నుండి ఒక ఈల వినపడుద్ది. ఇదేంటి ఇక్కడ మనుషులు ఎవరో లేరు, ఈల వస్తుంది ఏంటని వీళ్ళిద్దరు అందులోకి వెళ్తారు, అక్కడ దగ్గరికి వెళ్తారు. అందులో ఒక కప్ప ఉంటుంది అనమాట. ఆ కప్ప ఏలేస్తుంది. ఓ ఏంటి కప్ప ఏలేస్తుంది అని అంటే కప్ప మాట్లాడుద్ది అనమాట. ఏమనంటే కథ,
కప్ప ఏమని మాట్లాడుతుంటే, నేను మీలాంటి ఆడవాళ్ళని చాలామందిని ఏడిపించాను, అందుకు ఒక ఆయనకు కోపం వచ్చి నన్ను కప్ప కింద చేశాడు, అయ్యా నన్ను క్షమించండి, ఇంకెప్పుడు అలా చేయను అని అంటే, ఏ ఆడపిల్ల అయితే నీ శరీరాన్ని, నీ పనికి మాలిన అసహ్యమైన శరీరాన్ని చూడకుండా చేతిలోకి తీసుకొని నిన్ను ముద్దు పెడితే వెంటనే నీ శరీరంలో మారిపోతుంది. కనుక దయచేసి నన్ను కళ్ళు మూసుకొనైనా నన్ను ముద్దు పెట్టండి, వెంటనే నా శరీరం మారిపోద్ది, నాకు శాప విముక్తి చేయండి అని బతిమలాడుతుంటుంది అనమాట ఆ కప్ప. వెంటనే అందులో ఒక అమ్మాయి తీసుకొని ఇలా తీసుకొని బ్యాగ్లో వేసుకుంటుంది. పక్కనున్న ఆడపిల్ల అడుగుద్ది, అదేంటే బ్యాగ్లో వేసుకున్నావేంటి, ఆడికి విముక్తి కలిగితే జీవితాంతం నీ పేరు చెప్పుకొని బతుకుతాడుగా అని అంటది. అప్పుడు ఈ అమ్మాయి అంటదే, అలా చేస్తే మనకేంటి లాభమే, మాట్లాడే కప్ప అని ఒక గది పెట్టి టికెట్ 10 రూపాయలు పెడితే రోజుకి 5,000 వస్తాయి మనకి అంట. అది చదువుతున్నప్పుడు అనిపించింది, మన పాపాలను బట్టి మనల్ని ఏళాకోళం చేసి ప్రజల దృష్టిలో మనల్ని అమ్ముకునేవాళ్ళు, ప్రజలకు చెప్పి లబ్ధి పొందేవాళ్ళు ఉన్నారు తప్ప మన జీవితాలు విముక్తి చేసేవాడు ఎవడం లేడు. అది చేస్తే నీతి, అందుకే యేసయ్య వచ్చాడు. కనుక నిజంగా మీరు యేసయ్య ద్వారా మార్చబడి ఉంటే పేతురు చెప్పినట్టు చెబుతారా? పాపాలని క్షమించాడు, శిష్యుల్ని చేశాడు, మనుషుల్ని పట్టే జాలర్లు చేశాడు, పరలోక మార్గం నేనే అని చెప్పాడు, ఇదిగో ఈ గొర్రెల్ని మేపండ్రా కాయండ్రా అని బాధ్యతలు ఇచ్చాడు, 100 రెట్లు ఫలం మనకని చెప్పాడు, అందుకే వదిలేశా. అది నీతి. ఈరోజు నీతి ఏ రీతిలో ఉంది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, ఇక్కడ 3 జీవితాలని ఉదాహరించాడు. ఆ 3 జీవితాలని మేము ముందుంచుదా ఏ కేడర్లో ఉన్నారో చూద్దాం. మొట్టమొదటిది చూడండి, అక్కడ చాలా విషయాలు చెప్పాడు, నీతిని గురించి మాట్లాడుతూ 3 చెప్పాడు. మొట్టమొదటిది 5వ వచనాన్ని చదువుతాను. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టకుండా భక్తిహీనుల సమూహము మీదికి భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం నప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. ఇది మొట్టమొదటిది. నీతిమంతుడైన నోవహును గురించి చెప్తున్నాడు. అమ్మా, నోవహు నీతిమంతుడిగా ఎలా పరిగణించాడో చూద్దాం. మీకు టకటక గుర్తు చేస్తాను, జాగ్రత్త వినండి. నోవహు నీతిమంతుడు, వెరీ గుడ్, బైబిల్ చెప్పింది నోవహు నీతిమంతుడని. అయితే తన తరమంతటిలో నీతిమంతుడు అంటే అర్థమైందా? ఆదికాండం 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆదికాండం 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదివితే, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడు అంటే అర్థం, మీ బ్యాచ్లో, మీ స్కూల్మేట్స్లో, నీ క్లాస్మేట్స్లో అందరూ సినిమాలు చూస్తే నువ్వు సినిమాలు చూడకుండా ఉన్నావా? అందరూ బూతులాడుతుంటే నీ తరంలో అందరూ పనికిమాలిన చేష్టలు చేస్తుంటే నోవహు చేయట్లా. అది నీతిమత్వం అంటే. ఈ తరము వారిలో నీవు నీతిమంతుడవు. దేవుడు నోవహుతో అంటున్నమాట. మత్తయి ఈ విషయాన్ని మళ్ళీ రాశాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం మీరు చదివితే, జనులు తినుచూ త్రాగుచూ ఉన్నారంట ఆ టైంలో. చూడండి, అక్కడ రాయబడిన మాట, నోవహు కాలంలో ఎలా ఉన్నారంట, నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును. జలప్రళయానికి ముందుటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తినుచు తాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు, అబ్బా లెక్క చేయకుండా తిని తాగి సుఖిస్తూ పెళ్లి చేసుకుంటూ విచ్చలవిడిగా ఉన్నారంట. కానీ నోవహు నీతిమంతుడై ఉండెను. నువ్వు ఉన్నావా అలాగా? ఇది ఫస్ట్ కేటగిరీ. నీతిమంతుడైన నోవహులాగా నువ్వు ఉన్నావా? నీ తరంలో వాళ్ళకి ఆదర్శంగా ఉన్నావా? రే, నేను బైబిల్ చదువుతున్నాను రా, మీరు బైబిల్ చదవండి రా, అలా చెప్పేలా ఉన్నావా? నేను ప్రార్థన చేసుకున్నా, నువ్వు ప్రార్థన చేసుకున్నా అని చెప్పేలా ఉన్నావా? నీతిమత్వం. దేవుడు అన్నాడు, నోవహు ఒక ఓడ కట్టాలయా. ఓడ అప్పుడు ఓడంటే తెలియదు ఎవడికి, అప్పుడు జలప్రళయం అంటేనే తెలియదు ఎవడికి.
వాడేంటి ప్రభా, ఇదిగో నేను చెప్తున్నా, నేను ఆకాశపు తూములు ఇప్పుతా. తూములేంటి ప్రభా? తూములంటే కూడా నీకు తెలియదు. ఇసిగిచ్చేస్తున్నాడు అసలు. నాకు తెలియదు బాబోయ్. అదేనా, నీళ్ళన్నీ వచ్చేస్తే ఇలా పుర్లి పారిపోతాయి, ఇలా ఉంటాయి, పెద్ద నీళ్ళు అవుతుంది. ఏమో ప్రభువా, నాకు అర్థం కావట్లా అని తనకు తెలియని విషయాలు దేవుడు చెప్తున్నప్పుడు విసిగిస్తుంటే దేవుడు అతన్ని హెచ్చరిస్తున్నాడే, చెప్పినట్టు చేయముందో, చెప్పినట్టు చేయి, చేస్తా ప్రభువా. చదువుదామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జనాలు తిని తాగి సుఖిస్తుంటే నోవహు దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉన్నాడంట. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అంటే తనకి వాడంటే తెలియదు అప్పుడు వరకు. అతని పెద్ద జలప్రలయం అంటే తెలియదు అతనికి. అలాంటి అంతకుముందు రాలా. తనకు తెలియని వాటి కోసం చూడండి, అక్కడ రాయబడినమాట, హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడే ఓహో తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను కట్టాడు అనుంది. అక్కడ 3 పదాలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, దేవుని చేత బోధింపబడుతున్నాడు. రెండవ లక్షణం, భయభక్తులు కలిగి ఉన్నాడంట. చెప్పు ప్రభువా, నేను అలా చేస్తాను. మూడవది, తన ఇంటి వారి రక్షణ. దేవుడు చెప్పాడు రా, అందరూ వాళ్ళలోకి రండి. రాలేదనుకో నాశనం అయిపోతాం అంతే. ఇంటోళ్ళని రక్షించుకుంటున్నాడు, తనను కట్టుకున్నాడు, తన ఇంటోళ్ళని కట్టుకున్నాడు, అనేక మంది కోసం వాడను కూడా కట్టాడు. అది నీతి అంటే. కొంతమంది అలా ఉండరండి, స్వార్థం ఎక్కువ. ఒక ముద్ద పక్కోడికి పెట్టడం తెలియదు. ఎప్పుడన్నా దైవజన్ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు? ఎప్పుడైనా ఒరే ఆ ఒడియాలు పట్టాం పాస్టర్మ్మ గారికి ఇవ్వండా అని ఎప్పుడైనా ఒడియాలు పంపారా? ఇప్పుడు పంపమని కాదు, ఊరకు చెప్తున్నా. పాస్టర్మ్మ గారికి వద్దులేండి, ఆమె పట్టేద్ది ఒడియాలు. ఇతరులకి ఒక ముద్ద పెట్టడం నేర్చుకున్నావా? ఇతరులకి ఎప్పుడైనా ఒక చొక్కా ముక్క పెట్టావా? స్వార్థప్రియులు. మిమ్మల్ని కట్టుకోవటమే కాదు, అనేక మందిని కట్టాలి, అది నీతి. నువ్వు బతకడమే కాదు, అనేక మంది బతకాలి. దానియేలు దేవుని దగ్గరికి వెళ్ళి అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు నాకు అర్థం చెప్పి నేను బతకాలంటలా, నాతో పాటు తక్కిన జ్ఞానులు కూడా నశించిపోకూడదు. వాళ్ళకి తెలియాలి మా దేవుడు గొప్పతనం ఏంటో. అందుచేత వాళ్ళు నశించిపోకుండా, మేము నశించిపోకుండా నువ్వు కలకర్థం చెప్పు నాయనా. అది నీతి అంటే. లేవు అండ్ లెట్ లేవు, నువ్వు బతకడమే కాదు, అనేక మందిని బతికించాలి, అది నీతి. అది నోవహులో కనబడుతుంది. కనుక మరి పేతురు కూడా అద్భుతమైన విశ్వాసి తెలుసా? పేతురు భార్య అద్భుతమైన విశ్వాసి. పేతురు భార్య అండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో పేతురు భార్య విశ్వాసి అని పౌలు రాస్తున్నాడు. ఇదిగో యేసు ప్రభు సహోదరులు అంటే యాకోబు యోధాలు విశ్వాసురాలైన భార్యను కలిగి ఉన్నారు. అపోస్తలులు అందరూ విశ్వాసురాలైన భార్యను కలిగి ఉన్నారు. ఆ కేఫా అంటే పేతురు విశ్వాసురాలైన భార్యను కలిగి ఉన్నారు. వీళ్ళంతా పేతురు భార్య విశ్వాసురాలైన భార్య. అందుకనే పేతురు చెప్తున్నాడు, ఇదిగో నేను నా ఇంటిని కట్టుకున్నా. మీ ఇంటిని కట్టుకున్నారా? నీతి చెప్పే రాస్తూ తన భార్య గురించి అనేక మందికి యేసుక్రీస్తుని గురించి చెబుతా ఉంది. అందుకంటాడు 13వ వచనం 5:13, బబులోన్లో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు అన్నాడు. ఆమెయు అని ఉంది. దాని గురించి రీసెర్చ్ చేస్తే పేతురు తన భార్య గురించి చెప్పాడు అనుంది. ఈ రాత్రి మీ గురించి కూడా గుర్తు చేస్తాను. ఏర్పరచబడిన నా భార్య నీతిగా ఉంది, ఏర్పరచబడిన నా పిల్లలు నీతిగా ఉన్నారు అని చెప్పాలి మనం. నోవహులాగా గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిది. నీతిని మనము నోవహులాగా విత్తటం నేర్చుకోవాలి. నీతిని విత్తాలి.
అదొక విత్తనం లాంటిది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం. కనుక నీతిగా ఉండటం నేర్చుకోండి, నీతిగా ఉండటం అలవాటు చేసుకోండి. 11వ అధ్యాయం 18వ వచనం చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానికి మోసం చేస్తుంది, కానీ నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. అబ్బా నోవహు, నువ్వు నీతిపరుడు, నిందారహితుడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు, నీతిని విత్తుతున్నాడు. ఇంట్లో విత్తాడు, బయట కూడా విత్తాడు. వాళ్ళు లెక్క చేయలేదు, లెక్క చేయని వాళ్ళు నాశనం అయిపోయారు. అందుకని ఇక్కడ ఉంది, నీతిని విత్తితే శాశ్వతమైన బహుమానం. ఈనాటికి కూడా మనం నోవహుని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? మన నీతిని విత్తాడు. ఎవడైతే నీతిని విత్తుతాడో మరణకాలమందు ఈ నీతి ఆశ్రయంగా ఉంటుందంట. మరణకాలంలో ఆ మాట ఇక్కడే 11 కదా మనం చదివి 14 చూడండి. 14వ అధ్యాయం పక్కనే 32వ వచనం. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. ఆడు నీతితో ఉంటే బతుకుతాడు, నీతి మాలినాడు చచ్చిపోయారు అక్కడ. నోవహు నీతిమంతుడు, గుర్తుపెట్టుకోండి. నీతి కలిగి ఉన్నారా మీరు? ఇది మొట్టమొదటి క్యాడర్. రెండవది చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక అమ్మా 3 చెప్తానన్నాను. మొట్టమొదటిది నీతిమంతుడైన నోవహు. రెండవది 6వ వచనం నుండి, మరియు సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకే వాటిని నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఇక్కడ రెండో వాడు కనబడుతున్నాడు. అతని పేరు లోతు. చెప్పండి, ఏం పేరు? లోతు. ఏంటి లోతు కూడా ఏంటో తెలుసా? నీతిని కాపాడుకోవటానికి ఇబ్బంది పడిపోతున్నాడు ఇప్పుడు. అలా ఉన్నారేమో మీరు. అంటే ఏం చేశాడంటే లోతు అబ్రహాము నుండి దూరమై సొదొమ గొమొర్రాలోకి వెళ్ళాడు. సొదొమ గొమొర్రా ఒక పనికి మాలిన పట్టణం, వ్యభిచార పట్టణం. ఎవడైనా వ్యభిచార పట్టణానికి వెళ్తాడా? వెళ్ళాడు లోతు విశ్వాసి, లోతు నీతిమంతుడు. లోతు భార్య, లోతు పిల్లలతో పాటు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఇబ్బంది పడిపోతున్నాడు అక్కడ. ఎవడుండమన్నాడు అక్కడ? ఎందుకు ఉండాలి అక్కడ? ఎందుకు ఉండాలి నువ్వు? ఆ పనికి మాలిన దేశంలో ఎందుకున్నావు? పైగా వాళ్ళ భార్య చెబుతా ఉంది, ఏమండి మన పిల్లవాళ్ళకి పెళ్ళిళ్ళు కదండి, అందుకోసం మంచి అల్లుడిని చూద్దామని. అల్లుడిని చూస్తుందంట ఆమె. ఏమనలేక ఇబ్బంది పడిపోతూ. కొంతమంది అంతే, భార్య అలాంటి పనికి మాలిన పని చేస్తుంటే ఏమనలేక అలాగే లేదా పోనీ నాకు ఇష్టం లేదనుకో నీకోసం చేస్తానే. ఇలాంటి నీతి ఎవడకు కావాలండి? అబ్రాహాం కూడా అలాగే పొరపడ్డాడు. ఏమండి సమాజంలో మనకు గొప్ప పేరు రావాలండి. పిల్లలు ఉన్న వాళ్ళే జనాభా లెక్కలో పేరు రాస్తారు. ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే రాయరు జనాభా లెక్కలో. ఏమండి మీ పేరు రాయాలి కదండి, ఎవరితోనైనా సరే అబ్రాహాంకు పిల్లలు ఉన్నారా అని అనాలి. అందుకోసం అదిగో మన ఇంట్లో పనిచేస్తుంది చూసారా, దాన్ని పెళ్లి చేసుకోండి అని అంటే తప్పు కదా. అలాంటి మాటలు మాట్లాడుకో. పరువు ప్రతిష్ట అవన్నీ దేవుడు ఇవ్వాలా? ఈ జనాభా లెక్క కోసం నన్ను తప్పుడు పని చేయమంటావా అని అన్నాడా అబ్రహాము? అనలా. పెళ్ళని చెప్పిందని వెళ్ళి దాన్ని చేసేసుకున్నాడు. ఆలోచించారా? నీకేదో గొప్ప కోసం తప్పుడు పనులు చేయకో. లోతు చేసే పని అది. లోతు తప్పుడు ప్రాంతానికి వెళ్ళాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని విశ్వాసాన్ని, నీతిని కాపాడుకోవటానికి ఇబ్బంది పడిపోతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. అక్కడ ఉంది బాధపడిన లోతు. ఎందుకలా బాధపడాలి మీరు? తప్పుడు పనులు చేయకండి. ఎంతకాలం ఇతరుల కోసం ఆ పనులు చేస్తారు మీరు? పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు అన్నాడు అక్కడ, చిచి ఇతరుల కోసం అలాంటి పనులు చేయకండి అని. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి 2 నుండి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాషలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలి లేకుండా ఉండండి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం చాలిక.
వాళ్ళ ఇష్టం కోసం వెళ్ళానన్నయ్య, నాకు అసలు ఇష్టం లేదన్నయ్య, అయినా కూడా వెళ్ళానన్నయ్య. తప్పదన్నారన్నయ్య, వద్దన్నానన్నయ్య, అయినా సరే తీసుకెళ్ళారన్నయ్య. అక్కడ 3 బాటిల్స్ పెట్టారన్నయ్య, పకోడీ కూడా తెచ్చారన్నయ్య, వద్దంటున్నానన్నయ్య. చిచ్చి ఏంట్రా నాకు వద్దురా అన్నానన్నయ్య. అయినా సరే గ్లాసుల్లో పోసేసారన్నయ్య, ఐస్ ముక్కలు వేసేసారన్నయ్య, అక్కడంతా పకోడీల దగ్గర పెట్టేశారన్నయ్య. చివరి అన్నయ్య గ్లాసుల్లో పోసేసి నోటి దగ్గర పెట్టేసి పైకి లేపేశారన్నయ్య. ఇక తప్పక అన్నయ్య 3 గుట్టకలు వేసాక బాటిల్ లేపేశాను అన్నయ్య. ఇది యావరేజ్లో కవరేజ్ అనమాట. ఇలాంటి సొల్లు చెప్పక అది చెప్తుంది అక్కడ. ఇతరుల కోసం నేను ఇలా చేశాను, ఇతరుల ఇష్టాన్ని నెరవేర్చడానికి గతించిన కాలం చాలుగా దేవుని వాక్యాన్ని నెరవేర్చు. లోతు దాన్ని నాశనం చేయాలనుకో, అంతే గబగబా దేవుడు వెళ్ళిపోయాడు. లెమ్మో, ఈ చోటు విడిచిపెట్టి రమ్మో, ఆ కొండకు పారి పొమ్ము అన్నాడు. సూత్రం చూసారా? లెమ్మో, ఈ చోటు విడిచిపెట్టి రమ్మో. సరే, లోతు వాళ్ళ భార్య, ఏమండి మరి దేవుడే రమ్మంటున్నాడు బయటికి, మరి అల్లుళ్ళు సంగతి చూడండి. వాళ్ళంతా పనికిమాలినోళ్ళు. ఆ వ్యభిచారులతో కూతుర్లకి ఎలా సంబంధాలు కలిపారండి? మీరు కూడా అలాంటి సంబంధాలు కలుపుతుంటారు అనమాట. మార్చుకుంటుంది లేవే, మార్చుకుంటుంది అంటే ఇది. ఇప్పుడు దేవుడైపోయి మార్చుకుంటా నీవంత అదే. అక్కడ రాస్తాడు కొరింథీ 1:16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకు తెలుసా? ఓ పురుషుడా, నువ్వు నీ భార్యని రక్షించదవో లేదో నీకు తెలుసా? మార్చేసుకుంటారంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకొని. కనుక పనికి మాలిన నిర్ణయాలు తీసేసుకుంటే వాళ్ళు ఏడిపెత్తున్నారంట. ఏంటి మాంగారు, ఏంటి తగలబడిపోద్దా మన ఎలా కోళ్ళం వాళ్ళకి? వీళ్ళు నమ్మినోళ్ళు, వాళ్ళు నమ్మనోళ్ళు. ఇబ్బంది పడుతున్నావా? అలాంటి నీతితో బతుకుతున్నావా నువ్వు? దేవుడు అదే అంటున్నాడు. నీతిని విత్తాలి, శాశ్వతమైన బహుమానం. నీతిని కాపాడుకున్న ఇబ్బందితో కాపాడుకుంటున్న లోతు దేవుడు నీతినే ప్రేమిస్తాడు. 32వ కీర్తన 8వ వచనం, వచ్చే బయటికి వచ్చేసాడు. అంతే, లోతు ఇక ఆలస్యం చేస్తున్నాడు. వెంటనే చేతులు అటు ఇటు పట్టేసుకుని 2 కొడుకులను పట్టుకుని వచ్చాయి అని భార్యని తీసేసుకుని వెళ్ళిపోయి, వెనక్కి తిరిగి చూడకండి అన్నాడు దేవుడు. ప్రాణం పీకేస్తుంది వాళ్ళ భార్యకి, లోతు భార్యకి. అయ్యో అల్లుళ్ళు, మళ్ళీ అల్లుళ్ళు దొరుకుతారో లేదో అమ్మో అనుకొని అలా వెనక్కి తిరిగి చూసిందంట. ఏమైంది? నీతి మరణం నుండి రక్షిస్తుంది. లోతు వెనక్కి తిరిగి చూడలా. భార్య చూసింది, అమ్మో నువ్వు చూసావా